పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కొత్తవలస గ్రామంలో శుక్రవారం రాత్రి గిరిజన రైతుల యొక్క జీడీ తోట ప్రమాదవశాత్తు కాలిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆ జీడీ తోట రైతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ జీడీ పిక్క బతుకు పక్క అని నమ్ముకుని జీడీ తోట వేసిన గిరిజన రైతులకు అన్ని విధాలుగా ప్రతి సంవత్సరం ఉపాధి కల్పిస్తున్న నేపథ్యంలో కొంతవరకు హాయిగా బతుకుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి కొత్తవలస గ్రామానికి చెందిన పువ్వుల లలిత, కొండగోరి వరహాలమ్మ, పాలక కళావతి, కొండగోరి నారాయణమ్మ తమ యొక్క సుమారు 6 ఎకరాల జీడీ తోట ప్రమాదవశాత్తు శుక్రవారం రాత్రి కాలిపోవడంతో గిరిజన రైతులు లబోదిబోమనే పరిస్థితి ఉందని, రోజులు కొలది కష్టపడి సాగు చేస్తున్న జీడీ తోట ఈ రోజు చేతికొచ్చిన తరుణంలో ఇలా పంట కాలిపోవడం గిరిజన ప్రజలకు తీవ్రమైన నష్టమని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కొమరాడ పంచాయతీ కొత్తవలస అండి సంబంధించిన రైతులండి, ఒక 3 రైతులండి. పాప మా 3 రైతులు జీడి తోట ఈరోజు కాపు కూడా బాగా వచ్చింది. అన్ని విధాలుగా చేతికొచ్చిన టైంలో మొత్తం సుమారు 5-6 ఎకరాలు మొత్తం కాలిపోయిందండి. శుక్రవారం అనగా నిన్న ఉదయం వచ్చారు, ఆకులన్నీ తుడుచుకుని వెళ్ళి ఇంటి దగ్గర ఉండిపోయారు. మరి నేను సాయంత్రం రాలేదు. ఈరోజు తెల్లవారు వచ్చి మళ్ళీ ఈ ఆకులన్నీ చూడడానికి వచ్చరికి మొత్తం కాలిపోయింది. దీనివల్ల రైతులు లబోదీపమనే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఐటీడీ అధికారులు వచ్చి, హార్టికల్చర్ అధికారులు వచ్చి ఈ మొత్తం దీనిపైన దర్యాప్తు చేపట్టి ఈ గిరిజన రైతులు ఆదుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ 5 ఎకరాలు కూడా ఈయన ఇదే ఆధారం, మరి ఇంకేటి లేదు. వీళ్ళకి సుమారు 4-5 లక్షల వరకు గతంలో జీడి పిక్కలు బాగా పండితే వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు పూర్తిగా రూపాయలు లేని పరిస్థితి ఉంది. పువ్వు చూడండి అదండి, యాగం కాలిపోయిందండి, మరేటి లేదు తోట. కాబట్టి ఈ గిరిజన రైతులకి పేదవాళ్ళు కాబట్టి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ఎకరాకి నష్టపరిహారం సుమారు 50,000 రూపాయలు ఒక ఎకరాకి నష్టపరిహారం ఇచ్చి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అధికారులు వచ్చి శాస్త్రస్థాయి పరిశీలన చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ విషయం పైన స్థానిక తహసీల్దార్ గారికి కూడా ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా హార్టికల్చర్ అధికారులు వెంటనే వచ్చి ఈ మొత్తం దర్యాప్తు చేపట్టి ఈ మొత్తం ఎందుకు ఎలా జరిగిందో తెలియదు. పాప మా రైతులు ఏడ్చుకొని చెప్తాను, ఎలా జరిగిందో తెలియదు. నిన్న 10 వరకు ఉన్నాం బాబు, మరి ఎండకి వెళ్ళిపోయినాం, మళ్ళీ ఈరోజు శనివారం ఉదయం వచ్చి ఊరికి కాలిపోయింది బాబు, మేము ఏడ్చేస్తామని చెప్పి బోరుమని ఏడ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అధికారులు వచ్చి దర్యాప్తు చేపట్టి అన్ని విధాలుగా ఎకరాకి 50,000 రూపాయలు ఇచ్చి ఈ రైతుల్ని, గిరిజన రైతులు ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చాం. కాబట్టి వెంటనే అధికారులు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. కొమరాడ పంచాయతీ కొత్తవలస, నా పేరు చింతల్లి. ఇప్పుడు 2-3 ఎకరాల కాలిపోయింది. నిన్న శుక్రవారం తప్పగా కొట్టి వెళ్ళిపోయినాము. మరి సాయంకాలం రాలేదు. రాపోయి మళ్ళీ తెయ్యి వచ్చి చూసినప్పుడు కేకం దంశమే కాలిపోయింది. మరి ఎలా కాలిందో మాకు తెలియదు. మరి దీనికి ఏడు చేతరో మీరు ఏటంతరో మరి మీరే చూడాలమ్మా. మీ పంట వల్లే బతుకుతున్నాము, అంత పంట పోయింది. కొమరాడ మండలం పంచాయతీ మాది కొత్తవలస గ్రామం. మాది జీడి తోట కాలిపోయింది. మరి శుక్రవారం వరకు పని చేసినాము, సాయంకాలం వరకు పని చేస్తే మధ్యాహ్నం వరకు పని చేసి మధ్యాహ్నం అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ శనివారం వచ్చేసరికి జీడి తోట కాలిపోయింది. అది ఎలా కాలిపోయింది ఎలాగలేదు మాకు మరి తెలియదు. ఏమో మరి ఉదయం వచ్చి చూసేసరికి ఏకం కాలిపోయి ఉన్నది. మీరు ఎంత కొంత మాకు సాయం చేయాలి, ఇదే మాకు ఆధారము మరి అంతే.